దైవ కట్టడలు మరిస్తే కుటుంబం కూలిపోతుందా? దైవ కట్టడలు మరిస్తే కుటుంబం కూలిపోతుందా? ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద కొన్ని లక్షల కుటుంబాలు మనం చూస్తున్నాం. ఈ కుటుంబాలన్నిటికీ అవసరమైంది ఏమిటి అని మనం ఆలోచిస్తే, కుటుంబాలలో దేవుని కట్టడలు ఉండాలి అన్నట్టుగా ఈ టైటిల్ని విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, కుటుంబాల మధ్య దేవుని కట్టడలు అవసరమా అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అవసరమే అని ఈరోజు దైవజనుల ద్వారా మనం అందరం తెలుసుకుంటాం. అయితే ప్రియులారా, ఈ భూమి మీద కుటుంబాలు ఎన్ని లక్షలుగా ఉన్నాయి మనం అందరం చూస్తున్నాము. అసలు ఈ కుటుంబం ఏర్పడడానికి దేవుడు చేసిన ఆలోచన ఏంటి అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఈ భూమి మీద తొలి మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. ఆయనే ఆదాము గారు. ఇక ఆ ఆదాము గారికి ఒక జంటను చేయాలనుకున్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట అది మంచిది కాదని యోచించి దేవుడు ఆ నరునికి సాటి అయిన సహాయంగా ఒక స్త్రీని నిర్మించి ఆయన యొద్దకు పంపించాడు. అలా ఒక కుటుంబం ఈ భూమి మీద ఏర్పడింది. ఈరోజు లక్షల కుటుంబాలు ఉన్నాయి, కానీ ఆదిలో ఉన్న కుటుంబము ఒకటే. అది ఆదాము హవ్వల ద్వారా ఈ భూమి మీద కుటుంబాన్ని ప్రారంభించాడు దేవుడు. ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి జతపరచడం ద్వారా ఈ భూమి మీద కుటుంబాలు ప్రారంభమయ్యాయి. ఇంకా మనకు అర్థం కావాలి అంటే, ఒక వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి స్త్రీ పురుషులను ఏకం చేస్తూ వారికి వివాహాన్ని జరిగిస్తూ ఈ భూమి మీద కుటుంబాలను నిర్మిస్తున్నాడు దేవుడు అన్న విషయము మనకందరికీ తెలియాలి. ఎందుకంటే ప్రియులారా, ఈ భూమి మీద మనం అందరం వివాహాలు జరిగించుకుంటున్నాం స్త్రీ పురుషులకు. కానీ మొట్టమొదటి వివాహం చేసింది ఎవరన్నప్పుడు దేవుడు. దేవుడు స్త్రీ పురుషులను కలిపి ఏకం చేసి వారిద్దరికీ వివాహం జరిగించి ఈ భూమి మీద కుటుంబాలను ప్రారంభించాడు. కుటుంబాన్ని ప్రారంభించి ఆ ఒక్క కుటుంబం ద్వారా అనేక కుటుంబాలను ఈ భూమి మీద నిర్మించాడు, స్థాపించాడు, కలగజేశాడు. ఆ కుటుంబాలన్నిటి మధ్యలో ఏ కట్టడు ఉండాలంటే దేవుని కట్టడలు ఉండాలి. కానీ ప్రియులారా, ఏ కుటుంబంలో అయినా దైవ కట్టడలు ఉన్నాయా? దేవుడు ఈ భూమి మీద వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబాలను నిర్మిస్తున్నాడన్న ఆలోచనతో ఎవరైనా వివాహ వ్యవస్థలోనికి అడుగు పెడుతున్నారా అంటే ఎవరూ లేదు. అందుకే ఈ భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. అలా నిర్వీర్యమవుతున్న కుటుంబాలకు దేవుని కట్టడాలను తెలియజేయడానికే ఈ మంచి సభ. అయితే ప్రియులారా, నిజంగా దేవుడు ఈ భూమి మీద కుటుంబాలను నిర్మిస్తున్నాడా? ఒక స్త్రీ ఒక పురుషుడు వీరిరువురు వివాహం చేసుకుంటున్న దాని వెనకాల దేవుడు ఉంటాడా అని మనం ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. ఆ మాటను మనం కొద్దిసేపు ఆలోచించి మరి ముఖ్య వాక్యోపదేశకులకు మనం సమయాన్ని ఇద్దాము. దేవుడు ఒక మంచి మాట బైబిల్లో రాయించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి ప్రియులారా. మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనము, కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అంటున్నాడు చూడండి. కాబట్టి దేవుడు జతపరచిన వారిని అంటున్నాడు చూడండి. దేవుడు జతపరచిన వారిని అంటే ఈ భూమి మీద వివాహం ద్వారా స్త్రీ పురుషులను జతపరచుతున్నది ఎవరు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి. ఈ భూమి మీద వివాహం ద్వారా స్త్రీని పురుషుణ్ణి జతపరచాలి అంటే అది ఎవరి కార్యక్రమము, అది ఎవరు చేయాలి అన్నప్పుడు దేవుడు చేయాలి, దేవుడు చేస్తాడు అని చెప్తున్నాడు. దేవుడు జతపరచిన వారిని. ఈరోజు ఒక వివాహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడికి ఏర్పాటు చేశారు కదా, ఆనందరాజు గారి వివాహం. ఈ ఆనందరాజు గారి వివాహము కుమార్తె షెరీన్తో జరిగింది. ఈ ఆనందరాజుకి షెరీన్కి జరిగిన వివాహము ఎవరు జతపరిచారు వీరిరువురిని? ఎవరన్నప్పుడు దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచాడు. మీకు అందరికీ డౌట్ రావచ్చు, దేవుడు ఎలాంటి జతపరుస్తాడు? ఆదాము హవ్వలనైతే దేవుడు జతపరుచుంటాడు, కానీ భూమి మీద మిగతా వివాహాలన్నీ దేవుడు ఎందుకు జతపరుస్తాడు? ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ అనుమానం మీకు వస్తుందంటే, భూమి మీద మనం వివాహాలు జరిగించుకుంటున్నాం. ఏ ఒక్కరి వివాహంలోనైనా వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం ఉంటుంది, అంతేనా? తల్లిదండ్రుల ప్రమేయం కానీ పెద్దల ప్రమేయం కానీ పెద్దలు నిశ్చయించిన పెళ్లిలుగా మనము భూమి మీద వివాహాలన్నీ చూస్తున్నాం. కానీ దేవుడు జతపరచడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. కానీ
ఈ భూమి మీద వివాహాలన్నీ ఆ వివాహ వ్యవస్థ ద్వారా స్త్రీ పురుషులు జతపరచబడి కుటుంబాలుగా ఏర్పడాలి అంటే దాని వెనకాల ఎవరు ఉండాలి అని చెప్తున్నాడు? దేవుడు ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఉంటేనే ఆ వివాహము బాగుంటుంది. ఆ వివాహం ద్వారా ఏకమైన జతపరచబడిన ఆ స్త్రీ పురుషులు బాగుంటారు. అలా వారి కుటుంబము నిలబడుతుంది. అలా నిలబడాలనే, అలా దేవుడు వారి ఇరువురిని నిలబెట్టాలనే, కుటుంబాలను నిర్మించి ఆ కుటుంబాలని కాపాడుకోవాలనే, ఆ కుటుంబాల వెనకాల ఆ వివాహ వ్యవస్థ వెనకాల దేవుడుగా తానే ఉండాలని ఆలోచిస్తూ చెప్తున్న మాట. దేవుడు జతపరచిన వారిని అంటున్నాడు. చూడండి, దేవుడు జతపరచిన వారిని అంటే ప్రియులరా, ఈ భూమి మీద ప్రతి వివాహం వెనకాల ఎవరు ఉండాలి అన్నప్పుడు దేవుడు ఉండాలి. ప్రియులరా, నిజంగా దేవుడు ఉన్నాడు అనుకోండి, దేవుడు ఉంటే ఆ వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. వివాహం చేసుకున్న ఆ స్త్రీ పురుషులు చాలా చక్కగా ఉంటారు. వాళ్ళ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే అందరూ బాగుంటారు. ఆ వివాహం వెనకాల ఆ స్త్రీ పురుషుల కలయిక వెనకాల వారి ఇరువురు జతపరచడం వెనకాల దేవుడు ఉండాలి. అలా దేవుడు ఉండాలనే, దేవుడు ఉంటే కుటుంబాలు బాగుంటాయనే ఆ కుటుంబాలను నిర్మిస్తూ ఆ కుటుంబాల కొరకు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వివాహాలను ఎవరు జరిగిస్తున్నారంటే దేవుడు. దేవుడు జతపరచిన వారిని అన్నాడు. చూడండి, అంటే భూమి మీద ప్రతి వివాహం వెనకాల దేవుడు ఉండాలి. మరి దేవుడు ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఉంటాడు అని మీకు అనుమానం రావచ్చు. దేవుడు ఖచ్చితంగా ఉండాలండి. దేవుడు లేకపోతే ఆ కుటుంబాలు నిలబడవు. అదే ఈరోజు మనం వినబోయే ప్రసంగం. ఎలా ఉంటాడు, ఎలా ఉండగలడు, ఉంటే ఏం జరుగుతుంది, ఎలా నిలబడుతుంది కుటుంబం అనేవి, ఇవన్నీ మీరు ముఖ్య వాక్యోపదేశంలో వింటారు. కానీ ప్రియులారా, దేవుడు జతపరచిన వారిని అన్నప్పుడు నిజంగా వివాహంలోనికి వెళ్తున్న స్త్రీ పురుషులు ఇరువురు దేవుడు జతపరచబడే విధంగా వాళ్ళు ఉండాలా అంటే ఉండాలి. మీకు అర్థం కావాలంటే మీకు వచ్చిన అనుమానాన్ని బట్టి మా వివాహాలన్నీ మా పెద్దలు జరిగించారు, మా వివాహం వెనకాల దేవుడు ఎందుకు ఉంటాడని మీరు అనుకోవచ్చు. చాలా వివాహాల వెనుక దేవుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే అన్ని వివాహాలు దేవుడు తనే జరిగించాలనుకున్నాడు. కానీ అందరూ దేవుణ్ణి ముందు పెట్టి వివాహం జరిగిస్తున్నారా? అందరూ దేవుని ద్వారా ఏ విధంగా అయితే జతపరచబడాలని దేవుడు చెప్పాడో ఆ విధంగానే వివాహం చేసుకుంటున్నారా? అది సందేహం. దేవుడైతే ఆయన మాత్రం ఈ భూమి మీద వివాహాలన్నీ ఆయన జత చేయాలనుకుంటున్నాడు. కానీ జతపరచబడుతున్న మనము దేవుని ద్వారా జతపరచబడుతున్నామా లేదా అని చూసుకోవాల్సింది మనమే. ఎందుకంటే భూమి మీద చాలా ఉద్యోగాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఒక డాక్టర్ ఉద్యోగం అనుకోండి. ఇప్పుడు ఒక డాక్టర్ అని మనం ఎలా ఆయనను మనము నిర్ణయిస్తాము, లేదంటే ఎలా అనుకుంటాము అంటే, కేవలం ఆయన మెడలో ఒక స్టెథోస్కోప్ వేసుకున్నాడు అనుకోండి, ఒక తెల్ల కోట్ వేసుకొని మెడలో ఒక స్టెథోస్కోప్ వేసుకొని మన ముందు కనబడగానే ఆయన డాక్టర్ అని మనం అనగలమా? లేదు. నేనే ఒక తెల్ల కోట్ వేసుకొని మెడలో ఒక స్టెథోస్కోప్ వేసుకున్నాను, డాక్టర్లు పట్టుకుంటారు కదా, అది పట్టుకున్నాను అనుకోండి, నేను డాక్టర్ని అని చెప్తే మీరు నమ్ముతారా? మరి నేను డాక్టర్ని అని మీరు నమ్మాలి అంటే ఏం చేయాలి? డాక్టర్ కావాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. డాక్టర్ కావాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. 10వ తరగతి పాస్ కావాలి. 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆ డాక్టర్కి సంబంధించిన ఆ ఇంటర్లో ఆ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత అవి బాగా చదవాలి, ఆ పరీక్షలు రాయాలి, అందులో పాస్ కావాలి. ఆ తర్వాత డాక్టర్కి సంబంధించిన ఒక ప్రవేశ పరీక్ష ఉంటుంది, అది రాయాలి. అందులో క్వాలిఫై అయితే అప్పుడు డాక్టర్ కావడానికి అవసరమైన సీట్ లభిస్తుంది. ఆ సీట్ లభించిన తర్వాత కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, పరీక్షలన్నీ పూర్తి చేయాలి. పరీక్షలు పూర్తి చేసిన తర్వాత మరలా ఎగ్జామ్ ఉంటుంది, అందులో పాస్ కావాలి. ఇలా చాలా ఉంటుంది చూడండి. ఇవన్నీ జరిగించి ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఒక సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళను మనం డాక్టర్ అంటాం. అంతేగాని నేనేదో మెడలో స్టెథోస్కోప్ వేసుకున్నాను, కోట్ వేసుకున్నాను, నేను డాక్టర్ అంటే ఎవరైనా నమ్ముతారా? అదేవిధంగా ఈ భూమి మీద మనం చాలా మంది వివాహాలు జరిగించుకుంటున్నాం. మన పిల్లలకు వివాహాలు చేస్తున్నాము, మనము వివాహాలు చేసుకుంటున్నాము. మన వివాహాలన్నీ కూడా దేవుడు జతపరచగా చేయబడిన వివాహాలు అంటే కాదు ప్రియులారా. ఎందుకు కాదు అంటే, దేవుడు వివాహం చేయడానికి ఆయన చెబుతున్న మాట దేవుడు జతపరచిన వారిని అన్నాడు కదా. ఆయన జతపరచాలి అంటే, ఆయన ద్వారా జతపరచబడాలి అంటే ఆయనకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఆయనకంటూ కొన్ని కట్టడలు ఉన్నాయి,
ఆ కట్టడలన్నిటినీ బట్టి ఎవరైతే వివాహంలోనికి వెళుతున్నారో వాళ్ళ వివాహాల విషయంలో మాత్రమే దేవుడు మాట్లాడుతున్న మాట అది. దేవుని చేత జతపరచబడిన వారు అన్నాడు. దేవుడు జతపరచిన వారిని అంటే భూమి మీద చాలా వివాహాలు జరుగుతున్నాయి. ఆ వివాహాలన్నీ దేవుడు జతపరిచినవి కావు. మరి ఏవి జతపరిచినవి దేవుడు? ఏవంటే దేవుడు ఏ నియమ నిబంధనలు అయితే పెట్టాడో, దేవుడు ఏ కట్టడలను అయితే పెట్టాడో ఆ కట్టడల ప్రకారంగా ఎవరైతే వివాహాన్ని జరిగిస్తారో, ఎవరైతే ఆ కట్టడలను అనుసరించి వివాహం చేసుకుంటారో ఆ వివాహాలు మాత్రమే దేవుడు జతపరిచిన వివాహాలు. వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. అంటే వివాహం వెనకాల దేవుడు జతపరుస్తున్నాడు. ఆ జతపరుస్తూ కొన్ని నియమ నిబంధనలు పెట్టాడా? ఒక స్త్రీ ఒక పురుషుడు వారు ఇరువురు వివాహం చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయా? కొన్ని కట్టడలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ కట్టడలు తెలుసుకొని అప్పుడు మనం వివాహ వ్యవస్థలోని వెళ్ళాలి. అందుకే వివాహం గురించి మాట్లాడుతూ దేవుడు వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి అన్నాడు. ఎందుకంత ఘనమైనదిగా ఉండాలన్నాడు? ఎందుకంటే అది దేవుని సంకల్పంలో భాగంగా ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థలోనికి, ఆ వివాహంలోనికి వెళ్తున్న వారు ఆయన కట్టడలను బట్టి ఆ పెళ్లి, ఆ వివాహంలోనికి వెళ్ళాలి, ఆ వివాహాన్ని జరిగించుకోవాలి. అలా జరిగించుకున్నప్పుడే ఆ వివాహము దేవుని చేత జతపరచబడిన కార్యం అని మనం చెప్పవచ్చు. మనకిష్టమైనట్టుగా మనం ఆలోచన చేసి మనకిష్టానుసారంగా మనము ఆ రూల్స్ పెట్టుకొని మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి. ఇప్పుడు భూమి మీద వివాహాలు జరగాలంటే ఏం రూల్స్ ఉన్నాయి చెప్పండి? ఏం రూల్స్ ఉన్నాయి? అమ్మాయి కొన్ని సంవత్సరాలు అంటే పెద్ద మనిషి కావాలి, లేదంటే 18 సంవత్సరాలు రావాలి, అంతే కదా. ఇప్పుడు 18 సంవత్సరాలు వస్తే వివాహం చేయడానికి అర్హురాలు అంటున్నాం మనం. అబ్బాయి అయితే 21 సంవత్సరాలు వస్తే అర్హుడు అంటున్నాం. కానీ దేవుడు జతపరుస్తున్నాడు కదా వివాహంను. వివాహంలో స్త్రీ పురుషుల్ని ఇరువురిని కలపాల్సింది, జతపరచాల్సింది, జత చేయాల్సింది దేవుడు కదా. మరి దేవుడు ఎలాంటి నియమాలు పెడుతున్నాడు? ఆ నియమాలు మనం చూడొద్దా? ఆ నియమాలు మనం పట్టించుకోమా? ఈ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన నియమాలు చూసి వివాహం జరిగిస్తున్నాం కదా. మరి వివాహాన్ని జరిగిస్తున్న స్త్రీ పురుషుల విషయంలో వారి ఇరువురిని జత చేయడానికి వారికి వివాహాన్ని నిశ్చయిస్తున్న విషయంలో స్త్రీ విషయంలో దేవుడు ఎలాంటి కట్టడలు ఇచ్చాడు, పురుషుని విషయంలో దేవుడు ఎలాంటి కట్టడలు ఇచ్చాడు, ఆ కట్టడలు ఈ స్త్రీకి పురుషునికి కరెక్ట్గా సమకూరుతున్నాయా లేదా అని ఆలోచించి వివాహం జరిగించేవారు ఎవరున్నారు? అలా ఎవరి వివాహం అయితే జరుగుతుందో ఆ వివాహము దేవుని చేత జతపరచబడిన వారు అని చెప్తున్నాడు. అంటే దేవుని కట్టడల ప్రకారంగా మనం ఈ భూమి మీద వివాహాన్ని చేసుకోవాలి. అలా చేసుకున్న వారే కుటుంబంగా దేవుని కొరకు నిలబడే కుటుంబంగా ఉంటుంది. దేవుడు మెచ్చుకునే కుటుంబంగా వాళ్ళు ఉంటారు. అలాంటి కుటుంబాలు బైబిల్లో చాలా ఉన్నాయి. మీకు అవన్నీ ముఖ్య సంతోషంలో వినేరు. కానీ అనగా ముందుగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కుటుంబంగా మారాలంటే వివాహం వ్యవస్థలోని ప్రవేశించాలి. ఆ వివాహంలోనికి రావాలి అంటే స్త్రీ పురుషులు ఇరువురు జతపరచబడాలి. స్త్రీ పురుషులు ఇరువురు జతపరచబడాలంటే వాళ్ళు దేవుని చేత జతపరచబడాలి. దేవుని చేత ఎలా జతపరచబడతారు అంటే దేవుడు నియమించిన నియమ నిబంధనకు లోబడి వివాహంలోనికి ప్రవేశించాలి. దేవుడు ఏర్పరిచిన కట్టడలను అనుసరిస్తూ వివాహంలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే వాళ్ళు మాత్రమే దేవుని చేత జతపరచబడిన వారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు దేవుడు. దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆది నుండి ఇలా జరగలేదంటాడు. ఎందుకు అలా జరగలేదు? ఎందుకు వివాహం వ్యవస్థలో ఆ జతపరచబడిన స్త్రీ పురుషులు ఇరువురు విడిపోలేదు అంటే వాళ్ళు దేవుడు నియమించిన కట్టడలను అనుసరించి వివాహం జరిగించుకున్నారు. ఇవాళ రేపు చూడండి, అసలు వివాహం జరిగించుకుంటారు కానీ ఎక్కడైనా వాళ్ళకు శాంతి, సమాధానం, సుఖం ఆ కుటుంబాల్లో ఉన్నాయా? వివాహం చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు అంటారు. ఈ విడాకులు అనే సమస్యలు, కుటుంబంలో సమస్యలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయన్నప్పుడు అసలు వివాహంలోనికి వెళ్ళేటప్పుడే దేవుడు ఎలాంటి కట్టడలతో ఆ వివాహంలోనికి వెళ్ళమన్నాడో మనుషులు ఆలోచించట్లేదు. ఏదో మనకు తోచిన క్వాలిఫికేషన్స్ అన్నీ చూసి అబ్బాయి అయితే 6 అడుగులు ఉండాలండి, అబ్బాయి అయితే మంచి ఉద్యోగం చేయాలండి, ఇవన్నీ చూస్తున్నాం, ఈ కట్టడాలన్నీ చూస్తున్నాం, ఈ నియమాలు చూస్తున్నాం. అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉంటే చేసుకోవచ్చు, ఇలాంటి అమ్మాయి అయితే మనము పెళ్లి చేసుకోవడానికి అర్హురాలు, ఈ అర్హతలు చూస్తున్నాం. కానీ దేవుడు నియమించిన అర్హతలు చూస్తున్నారా? దేవుడు నియమించిన అర్హతలతో వివాహ వ్యవస్థలోనికి అడుగు పెడితే
ఆ వివాహము దేవుని చేత జతపరచబడిన వివాహము, ఆ కుటుంబము దేవుణ్ణి మహిమపరిచే కుటుంబంగా ఉంటుంది. అది లేదు కాబట్టి ఈరోజు ఇలాంటి ఒక టైటిల్తో మరలా దేవుని కట్టడలను మానవ సమాజానికి తెలియజేయాల్సిన పరిస్థితి. అందుకే దైవ కట్టడలు మరిస్తే కుటుంబాలు కూలిపోతాయా? కూలిపోతాయా అంటున్నారంటే కూలిపోతున్నాయా కుటుంబాలు? కూలిపోతున్నాయంటే ఏవి లేవు కుటుంబాల్లో? దైవ కట్టడలు లేవు, దైవ నియమాలు లేవు. దేవుడు ఏ కట్టడలైతే మనుషులకు చెప్పాడో, దేవుడు ఏ నియమాలైతే మనుషులకు ఆజ్ఞాపించాడో అవి చూడకుండా, వాటిని పాటించకుండా వివాహాలు జరిగిస్తున్నారు, కుటుంబాలను నడిపిస్తున్నారు. కాబట్టి కుటుంబాలు నిర్వీర్యమైపోతున్నాయి. కాబట్టి ఏంటా దైవ కట్టడలు? ప్రతి కుటుంబం విషయంలో దేవుడు ఎలాంటి కట్టడలను మనకి ఇచ్చాడు, అవి మనం అందరం తెలుసుకోవాలనే ఈ 66 పుస్తకాల్లో ప్రతి కట్టడను మనకు రాయించి ఇచ్చాడు. వివాహంలోనికి అడుగు పెడుతున్నప్పుడు ఆ కట్టడలను చూడాలి. ఆ కుటుంబాలుగా మారిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ కట్టడలను దేవుడు నియమించి మనకి కుటుంబంగా, దేవునికి మహిమ తెచ్చే కుటుంబంగా మనం అందరం ఉంటాం. కాబట్టి అలాంటి మంచి కుటుంబంగా మన కుటుంబాలన్నీ మారాలి అంటే మన కుటుంబంలోనికి దైవ కట్టడలు రావాలి.